నమస్తే. నేను మధు. మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఈ మధ్య కాలంలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. మన రీసెంట్ గా చూస్తే విద్యార్థుల ఫీజు పెంచే విషయంలోనూ ఇలాగే వైరల్ అయింది. ఆ తర్వాత విద్యార్థి నాయకుల కిడ్నాప్ విషయంలో కూడా వైరల్ అయింది. ఇప్పుడు అదే కాలేజ్ కి చెందినటువంటి భువన అనే ఫైనల్ ఇయర్ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది, దాని వెనకాల కారణం ఏంటి, హాస్టల్లో గురేసుకోవడానికి దానికి ముందు ఏమైనా సూసైడ్ నోట్ రాశారా ఏంటి, మరి వారి తల్లిదండ్రులకు ఎప్పుడు తెలియజేశారు, ఇవన్నీ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చూస్తే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సో ఇప్పుడు చూస్తే ఒక విద్యార్థిని కూడా సూసైడ్ చేసుకుంది. మరి దాని వెనకాల ఉన్న కారణాలు ఏమంటారు సార్? మోహన్ బాబు యూనివర్సిటీ కాదండి వివాదాలు ఉండేది. మోహన్ బాబు కూడా వివాదంలో ఉంటాడు. మోహన్ బాబు కుటుంబం కూడా వివాదంలోకి ఉంటుంది ఈ మధ్యకాలంలో. అంటే మోహన్ బాబు చుట్టే వివాదాలు ఉంటాయా, వివాదాలు ఉన్న దగ్గరికి మోహన్ బాబు వస్తున్నాడా, వివాదాలు లేకుండా మోహన్ బాబు మీదనే వివాదాలు పడుతున్నాయి, అవంతా కూడా చర్చ వేరేగా ఉంది. అది ఇక్కడ జరిగింది ఏమిటంటే, నిన్నగాక మొన్న మన మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఫీజుల రాద్ధాంతం, దాని వెనకాల విద్యార్థి సంఘాల ఉద్యమం చేస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం జరిగిందంటూ కూడా కేసు నమోదైతే ఆ కేసు నుంచి తప్పించుకునేటువంటి ఉపాయాలు చేస్తే సుప్రీంకోర్టు కూడా వెంటకాలేయడం మనం చూసాం. అంటే మోహన్ బాబు యూనివర్సిటీ సంఘటనే కాదండి, మోహన్ బాబు కుటుంబంలో జరిగిన సంఘటన సందర్భంలో కూడా మనోజ్ విష్ణు డెఫ్రైనడ్ విషయంలో ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం, దాని మీద కూడా కేసు అవ్వడం, అప్పుడు కూడా అరెస్ట్ కాకుండా చాలా పలుకుబడిని ఉపయోగించుకొని చట్టాల్లో ఉన్న లొసగును ఉపయోగించుకొని బయటపడేది జరిగింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి విద్యార్థిని అక్కడ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే చదివేదైతే ఎంబీఏ మన మోహన్ బాబు యూనివర్సిటీ ఎంబీయూలో అయినప్పటికీ ఆమె ఉండటం మొత్తం బై రెసిడెంట్స్ ప్రైవేట్ గా బయట హాస్టల్లో ఉంటుంది. అంటే డే స్కాలర్ అని వ్యవహరిస్తుంటారు వాళ్ళని. సో ఆమె నిన్న రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారాలు, తల్లిదండ్రులటువంటి ఆరోపణల దృష్ట్యా చూస్తే అది ఆత్మహత్య కాదు, అది ఖచ్చితంగా హత్య అని మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు వస్తున్నట్టయితే మీడియాలో వార్తలు చూస్తున్నాం. మొత్తం మీద దీని అమ్మాయి వ్యక్తిగత జీవితం ఉందా, లేదంటే ఎవరైనా వ్యక్తిగత జీవితంలో ఎవరైనా హత్య చేసి అక్కడ ఉరిగా చేయడానికి ప్రయత్నం చేశారా, చదువు ఒత్తిడి వల్ల జరిగిందా, లేదా ఫీజుల ఒత్తిడి వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాథమికమైన విచారణ దశలో ఉన్నప్పుడు మనం అన్ని కూడా అనుమానాలు లేకపోతే ఏదైనా గెచ్ చేయాల్సిందే తప్పించి ఇలాగే జరిగింది అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఒక స్త్రీ మహిళ యొక్క ప్రాణాల విషయంలో మనం ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం కాకుండా నిజాలు బయటకు ఏమొస్తాయో వేచి చూడాలి. ఏదైనా సరే మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినప్పుడు, ఇది మోహన్ బాబు యూనివర్సిటీ స్టూడెంట్ కాబట్టి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. జనరల్ గా అయితే సాధారణ చూసారు, ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీ తరచూ ఈ మధ్య కాలంలో వివాదాలు చూస్తున్నాం కాబట్టి ఎగ్జామ్ విషయంలో కానీ చదువుల విషయంలో ఒత్తిడి జరిగిందా, లేదు లేదు ఆమె వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది, ఆ కుటుంబ సమస్యలు ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ప్రేమ సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. ఏవి రాకుండా ఫలానా కారణం అని చెప్పేసి ఎవరిని నిందించడానికి అయితే వీల్లేదండి. కానీ సార్, ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క హత్యను పక్కన పెట్టేసేస్తే, అమ్మాయి మరణించిన తర్వాత నిజంగానే యూనివర్సిటీ తప్పు లేదు అని అనుకుంటే మరి వాళ్ళ పేరెంట్స్ కి తొందరగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మరి ఎందుకు సార్ వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నట్టున్నారు? అంటే తప్పు చేసి భయపడి ఆలస్యం చేస్తున్నారా, లేదంటే అన్ని డీటెయిల్స్ వచ్చాక ఇన్ఫర్మేషన్ ఇద్దామని లేట్ చేశారా? యాక్చువల్లీ టెక్నికల్ గా కొన్ని జ్యుడిషియరీ సెక్షన్స్ ప్రకారం చూసినా, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయండి. ఖచ్చితంగా మీరు అన్నట్టు మోహన్ బాబు యూనివర్సిటీ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆమె చనిపోయినప్పుడు ప్రైవేట్ హాస్టల్లో చనిపోయింది కాబట్టి విద్యా సంస్థ యొక్క క్లాస్ అవర్స్లు కానీ విద్యా సంస్థ యొక్క పీరియడికల్ అవర్స్లో కాదు కాబట్టి బహుశా వాళ్ళకి బాధ్యత లేదనుకున్నారో ఏమిటో. కానీ మొత్తం మీద అయితే ఆమె ప్రైవేట్ హాస్టల్ చనిపోయింది కాబట్టి అది ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యానికి, ఆ లోకల్ జ్యుడిషియరీకి సంబంధించిన అంశంగా భావించవచ్చు. సరే, ఈ విషయంలో అంటే ప్రాథమికంగా సమాచారం ఎవరు తెలియజేయాలంటే నిజంగా ప్రైవేట్ హాస్టల్ కాబట్టి మోహన్ బాబు యూనివర్సిటీకి బాధ్యత లేకపోవచ్చు. కానీ ఒకవేళ మోహన్ బాబు యూనివర్సిటీలో నిన్న మొన్న వినబడుతున్నటువంటి అరాచకాలు కానీ, ఈ ఫీజుల దోపిడీ విషయంలో చూసినా, పిల్లల సంఘర్షణకు ఒత్తిడి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే జరుగుతున్నటువంటి దారుణాలు ఏంటంటే,
మోహన్ బాబు యూనివర్సిటీలో ఒక ప్లేస్మెంట్ యాప్ అని చెప్పేసి ప్రోత్సాహం చెప్పిస్తామని చెప్పి ఒక ప్రైవేట్ యాప్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్కి బలవంతంగా అందులో జాయిన్ చేసి దాని రూపాన 50,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. మీకు ఉద్యోగం ప్లేస్మెంట్ గైడ్ లైన్ ఉంటుంది, లేదంటే మీకు ఫైనల్ ఇయర్లో ఇబ్బంది అవుతుంది, మీకు ప్రాక్టికల్ విషయంలో కానీ ఇలాంటి అన్నప్పుడు ఇప్పుడే అనుమానం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ అమ్మాయి విద్యార్థి చదువుతుంటే అమ్మాయి ఫైనల్ ఇయర్ కాబట్టి విద్యా విషయంలో కానీ ఫీజుల విషయంలో కానీ హాల్ టికెట్ల విషయంలో కానీ ఒత్తిడి యాజమాన్యం చేసిందా లేదా అనేది ఇప్పుడు విచారణ తేలాల్సింది. ఒకవేళ ఈ ఫీజుల విషయంలో కానీ ఇట్లాంటి హాల్ టికెట్ల విషయంలో కానీ కాకుండా చదివే భారంగాను లేదా స్టడీ స్ట్రెస్గా ఫీల్ అయిందా, మరి వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ పెట్టి పాస్ అవ్వాలని ఏమైనా చెప్పారా? ఎందుకంటే చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్య కాలేజీలు ఏ విధంగా ఒత్తిడి చేస్తున్నాయి. సో ఈ విధంగా ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయిందా, ఫీజులు ఈ మేనేజ్మెంట్ అంటే ఈ ఫీజుల విషయంలో ఆమె బహుశా పిల్లల దేవత తప్పు ఉండదు, ఎందుకంటే అది పేరెంట్ సంబంధించిన అర్హత విషయం కాబట్టి. సో పేరెంట్స్ ఇబ్బంది పెట్టలేక ఆమె ఏమన్నా బాధపడిందా, ఈ సంఘర్షణ సైకాలజికల్గా ఆమె ఏమి డిప్రెషన్కి లోనైంది, ఇవేనా కాకుండా మరి ఎవరైనా బెదిరింపులు కానీ ఈ మధ్యకాలం చూస్తున్నాం. అనుకోకుండా సైబర్ వరల్డ్లోకి వీళ్ళు నేర ప్రపంచంలోకి లాగబడతారంటే తెలుసో తెలియక ఒకటో లింకులు ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు ప్రైవేటు విషయాలు వెళ్ళిపోవడము, లేదంటే ఉన్నాయని చెప్పి వాళ్ళు బెదిరించడాలు ఇట్లాంటివి కూడా జరిగి ఉండవచ్చు. సో ఏం జరిగిందని విచారణలో రావాల్సి ఉంటుంది. సో విద్యార్థి బూన మరణించిన తర్వాత ఇంత ఆలస్యంగా పేరెంట్స్ తెలిస్తే సో పేరెంట్స్ ఇక్కడికి వెళ్ళి అల్లకల్లోలను సృష్టిస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. కానీ నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత మాత్రం పోలీసులకు ఉంది సార్. కానీ ఆ పోలీసులు కూడా నిజాలను అంత త్వరగా బయట పెడతారా, లేకపోతే ఇక్కడ యూనివర్సిటీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారంలో ఉన్నారు కాబట్టి నిజాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తారా యూనివర్సిటీ పరువు కాపాడడానికి? మరి ఏ రీజన్ వల్ల ఇంకా ఎందుకు సార్ ఇంత ఆలస్యం అవుతుంది? అంటే హత్యన దేశానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? సహజంగా ఏ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ వ్యవహారం అన్నప్పుడే ఆటోమేటిక్ అందరికి అనుమానాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు డబ్బులకు కానీ లేదా ఇన్ఫ్లుయెన్స్ కు అధికారులకు పవర్కు ఏమైనా తలొగ్గారా అనేది విషయం. అందులో ఇప్పుడు మోహన్ బాబు లాంటి ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ యూనివర్సిటీ విషయం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే కేసులు మర్డర్లు తాలూకు అన్నప్పుడు పోలీసులకు కొన్ని చిక్కు సమస్యగానే ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే కొన్ని విషయాలు మాత్రం చనిపోయిన తర్వాత వెంటనే సూసైడ్లో దొరికితే ఒక 50-60% కేసు సాల్వ్ అవుతుంది, వాళ్ళకి బడెన్ తగ్గుతుంది. సాల్వ్ మీన్స్ వాళ్ళకి బడెన్ తగ్గుతుంది. కానీ ఎవరు చంపారు, ఎందుకు చనిపోయింది సూసైడ్లో, కానీ చంపిన విషయంలో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే విషయాన్ని ప్రాథమిక ఎవిడెన్స్ ప్రకారమే రూఢీ చేయలేరు. ఇమీడియట్లీ అలానే జరిగింది, ఇలాగే జరిగింది అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎంక్వైరీలో తగిన సాక్ష్యాధారాలతో చెప్పవలసి ఉంటుంది కాబట్టి తగిన సాక్ష్యాధారం టెక్నికల్ ఎవిడెన్స్ తెచ్చుకోవాలి, ఐ విట్నెస్లు తెచ్చుకోవాలి, దాన్ని సైంటిఫిక్ సెక్షన్ల ప్రకారం నిరూపించగలిగి ఉండాలి. సదరు వ్యక్తి సస్పెక్టెడ్ మనకు అనిపిస్తుండొచ్చు, కానీ కొన్ని కారణం నిన్న మన చర్చల్లో కూడా అదే చెప్పాను. అయేషా మీద కేసుల్లో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల సత్యం బాబు నేరస్తుడిగా కనిపిస్తుండవచ్చు, అంత మాత్రం సత్యం బాబు నేరస్తుడు అంటానికి వీట్లేదు. సత్యం బాబు విషయంలో ఏం జరిగింది, ఒక 18 సంవత్సరాల కుర్రవాడు, చిల్లర దొంగతనాలు చేసేవాడు, తరచు అల్లరి చిల్లరగా తిరిగేవాడు, ఆయన ఏదో తాపి పని చేసే సిమెంట్ పనిలో కూలిగా ఉండేవాడు. అలా అనిపించింది వచ్చిన వాడి విషయంలో అనగానే ఈ ఆల్రెడీ అయేష మీద సత్యం కేసులో వీడే ముద్దాయి కావచ్చు అని చెప్పేసి సత్యం బాబు మీద బలవంతంగా రుద్దియడం, అదంతా కూడా కోర్టు కొట్టేయడం ఇవన్నీ జరిగింది. కాబట్టి ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా ఉండడానికి పోలీసులు కొంచెం టైం తీసుకొని డిక్లేర్ చేస్తారు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారి పుస్తకం రాసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ వారి పేరు మీద కూడా జరిగిన హత్య గురించి కూడా ఒకరోజు ఆలస్యంగానే విషయాలు బయటకు తీశారు. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్స్ వాళ్ళకి కావాలి. నిజంగా వాళ్ళు ప్రయాణించిన కారు వివరాలు, సీసీ కెమెరా ఫుటేజ్, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నారు, వాళ్ళు ఖచ్చితంగా పలానా XYZ అంతా కూడా డిక్లేర్ ఇప్పుడే చేసేస్తే ఆ XYZ అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి ఏమైనా పథకాలు వేస్తుండవచ్చు. ఇవన్నీ టెక్నికల్గా ఉంటాయి కాబట్టి పోలీసులు వెంటనే చెప్పకపోవచ్చు. లేదా మనం ఇట్లా సెలబ్రిటీ పవర్ ఫ్యాక్టర్ అయినటువంటి మోహన్ బాబు లాంటి వాళ్ళు కేసు కాబట్టి కొంచెం సత్సారం చేశారా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అనుమానాలు వస్తూనే ఉంటాయి. బట్ చూద్దాం, రేపు బహుశా ఈ రోజు కాకుండా రేపటి వరకు అయితే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంట్లో మనం ఇంకా పూర్తి విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది.
సో ఏదేమైనా సరే విద్యార్థిని భువన విషయానికి వస్తే ఆమె మరణించిన వార్త మాత్రం చాలా ఆలస్యంగా తెలవడంతో దీనిపై రకరకాల వార్త అయితే వైరల్ అవుతుంది. ఇది హత్య, ఆత్మహత్య అని. మరి చూద్దాం విచారణలో ఏం తేలుతుందా అని. నిజ నిజాలు బయటపడతాయా లేకపోతే ఇంకా ఆలస్యం అవుతుందా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.